హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సైకో మొగుడు 10వ భాగాన్ని వినేద్దాం. ఆమె అలా తినిపిస్తూ ఉంటే మారు మాట్లాడకుండా తిన్నాడు. మొత్తం ప్రేమగా తినిపించిన కీర్తన అతడి వైపు చూస్తూ తన చీర కొంగుతో అతడి పెదవులు తుడిచి, ఇప్పుడు పడుకో, కానీ ఇంకెప్పుడు తాగకు బంగారం. చూడు, నువ్విలా తాగితే నేను తట్టుకోలేను అంటూ తన సరిగ్గా కూర్చొని అతని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. ఆమె వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. కీర్తన బాగా వెనక్కి జరిగి బెడ్కి ఆనుకుని అతన్ని సరిగ్గా పడుకోబెట్టుకుని జోకులుంటే ఆమె వైపు అలాగే చూస్తూ నడుము చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుని ఆమె నడుములో తలదాచుకొని నిద్రపోయాడు. అతడి వైపు చూస్తూ కీర్తన ఆదిత్య మీద అలాగే నిద్రపోయింది. ఎందుకో ఇద్దరి మనసుల్లోనూ ఏదో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. ఉదయాన్నే ఆదిత్యకి మెలక వచ్చి తన పైన బరువుగానడం అనిపించి కళ్ళు తెరిచి చూశాడు. కీర్తన మొహం అంతా పైన ఉన్నట్టు గమనించి నిదానంగా పూర్తిగా కళ్ళు తెరిచి చూసి ఎదురుగా కీర్తనని చూడగానే ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. తన ఎన్ని ఇలా పడుకుంది అని చూసి నిదానంగా ఆమెను పక్కకు జరిపి సరిగ్గా పడుకోబెట్టి ఆమె వైపు చూశాడు. తను రాత్రంతా ఆమె ఒడిలో పడుకున్నాడా అనిపించింది అతడికి. ఆమెను సరిగ్గా పడుకోబెట్టి సంతోషంగా లేచి జిమ్ముకు వెళ్ళి 1 గంట తర్వాత కిందికొచ్చాడు. అక్కడున్న పనావిడ ఆదిత్య వైపు చూస్తూ, నిన్నంతా కీర్తన మేడం గారు అసలు ఏమీ తినలేదు బాబు, మీరు రాలేదని చెప్పింది. ఆమె ఆ మాట వినగానే ఆశ్చర్యపోయాడు. వెంటనే పైకెళ్ళాడు. అతడు వెళ్లేసరికి కీర్తన స్నానం చేసి అద్దం ముందర నిలబడింది. ఆమె వైపే చూస్తూ, ఎందుకు నువ్వు నిన్నంతా తినలేదు అన్నాడు. ఆ మాటకి చిన్నగా నవ్వింది. కీర్తన ఏం మాట్లాడలేదు. నేను తినకుండా వెళ్ళానని నువ్వు కూడా తినలేదా నా పైన కోపంతో అన్నాడు. అయినా చూడు, ఇలా చిన్నపిల్లల బిహేవ్ చేయొద్దు, సాధ్యమైనంత ప్రశాంతంగా అనడానికి అన్నాడు ఆదిత్య. నిన్నంతా ఆకలిగా లేదు అంతే, సింపుల్గా సమాధానం చెప్పింది. కీర్తన ఆమె వైపు కోపంగా చూస్తూ ఆమె చేయి పట్టుకుని కిందికి తీసుకుని వెళ్ళి, పద ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఇప్పుడే అంటూ ఆమె ముందర తను వడ్డించి అతడు కూడా పెట్టుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆదిత్య ఆమె వైపే చూస్తూ, ఈరోజు నేను చాలా బిజీగా ఉంటాను, అర్థమైందా? చూడు, అనవసరంగా నా పైన ప్రేమ ఉన్నట్టు నటించొద్దు. నీకేం కావాలనిపిస్తే అది చెయ్యి. అలాగే నేను మెడికల్ డిగ్రీ కూడా ఇచ్చేస్తాను కదా, నువ్వేమైనా చెయ్యొచ్చు. అతని మాటలకి కీర్తన అతని వైపు అలాగే చూసి కాఫీ అతని చేతికిచ్చి, నేను యాక్ట్ చేయడం లేదు, నిన్ను ప్రేమిస్తున్నాను, అర్థమవుతుందా మీకు? నా ప్రేమ కనిపిస్తే సరే, కనిపించకపోతే వదిలే, అంతేకాని నా ప్రేమను కాదు అనే హక్కు నీకు లేదు అని చెప్పింది స్థిరంగా. కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు, నిన్ను కేవలం నా రివెంజ్ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ప్రేమ చూపించి నన్ను మార్చలేవు గట్టిగా అన్నాడు ఆదిత్య. ఆ మాటకి వెళ్ళబోతున్న కీర్తన దగ్గరగా వచ్చి అతని వైపు చూస్తూ నెత్తి మీద ఒక ముటిక్క వేసింది. ఎందుకురా అంత గట్టిగా పిలుస్తావు? నేను నీ పక్కనే ఉన్నాను కదా, కిలోమీటర్ దూరంలో ఉన్నానా ఏంటి? అయినా నిన్నెవరు మారుస్తారు? మార్చాలని కూడా నేను అనుకోవడం లేదు. నువ్వు ఎలా ఉన్నావో నాకు అలాగే కావాలి. నేను కూడా నిన్ను మార్చాలని చూడను. నిన్ను మార్చాలంటే నా ప్రేమే మారుస్తుంది. నా ప్రేమ పైన నమ్మకం ఉంది. నువ్వు ప్రేమించొద్దు. నిన్ను ఎవరు ప్రేమించమన్నాడు? నేను అడిగాను నిన్ను నన్ను ప్రేమించమని. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? ప్రతిదానికి ఇంతకు ముందు కూడా అంతే, ప్రతిదీ హాఫే చేస్తావు అంటూ అతనికి దగ్గరగా వచ్చి ఒక క్షణం చుట్టూ చూసి ఎవరూ కనిపించకపోవడంతో పెదవులతో అతడు మీసాలు పట్టి గట్టిగా లాగుతుంది. నువ్వు మారావంటే చంపేస్తాను, అర్థమవుతుందా? ఇలాగే ఉండు అంటూ వెయిట్ చేయి, నేను కూడా కాఫీ తెచ్చుకుంటాను అని లోపలికెళ్ళింది. ఆదిత్య అలాగే షాక్ అయిపోతూ ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె వెళ్ళిపోతుంటే తెలియకుండానే ఆమె చేయి పట్టి ఆపేశాడు. అక్కడే ఆగిపోయిన కీర్తన ఆమె వైపు అలాగే చూస్తున్నాడు ఆదిత్య. కన్ఫ్యూజ్ అయిపోయి పూర్తిగా అతనికి దగ్గరగా వచ్చి అతని సోఫాలో కూర్చోబెట్టి అతని ఒడిలో కూర్చోబెట్టుకుని అతడి చేతిలో ఉన్న కాఫీ కప్ అందుకుని తను ఒక సిప్ తాగి అతనికి పెదవుల దగ్గర పెట్టింది. ఆదిత్య ఆమె కళ్ళలోకి అలాగే చూస్తూ తాగుతాడు. తాగిన తర్వాత మళ్ళీ తాగుతుంది. అలా ఒకే కాఫీని ఇద్దరూ షేర్ చేసుకున్న తర్వాత కీర్తన లేచింది. తెలియకుండానే ఆదిత్య లేచి నిలబడ్డాడు. జాగ్రత్తగా వెళ్ళిరా బంగారం, కుదిరితే ఆఫ్టర్నూన్ లంచ్కి, లేకపోతే నాకు ఒక ఫోన్ చెయ్యి, సరేనా అంటూ చిరునవ్వు నవ్వింది. ఆమె చెప్పింది చెప్పినట్టు ఆదిత్య బుద్ధిగా విని తలూపి అక్కడి నుంచి డోర్ వరకు వెళ్ళాడు. అంతే. ఆ తర్వాత ఏదో స్రోలోకి వచ్చినట్టు వెనక్కి తిరిగి ఆమె వైపు కోపంగా చూశాడు. కీర్తన నవ్వుతూ నిలబడింది. ఆమె వైపు కోపంగా చూస్తే పళ్ళు పట్టుపట్టమని నూరుతూ, టైంకి ఫుడ్ తిను, సరేనా? అలాగే వంట అది ఇది అంటూ అనవసరంగా కష్టపడకు. నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళేంత వరకు చూసిన కీర్తన ఆ తర్వాత నవ్వుకుని, ఈడియట్, వీడికి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు, ఇంకా ఎప్పుడు నమ్ముతావురా నువ్వు నన్ను అని అనుకుంది ప్రేమగా. ఆ తర్వాత కీర్తన చాలా ఫాస్ట్గా తన పనులన్నీ చేసుకుంది. ఎంతసేపు ఉన్నా ఆమెకి ఆదిత్య గురించి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి.
ఎందుకు ఆదిత్య సడన్గా ఇలా మారిపోయావు? కాలేజ్ ఫ్యూచర్స్ కోసం ట్యూషన్స్ చెప్పిన ఆదిత్యకి సడన్గా ఇంత అమౌంట్ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు అర్థం కావడం అసలు ఇదంతా ఎలా జరిగింది 5 ఏళ్లలో అని ఎంతో ఆలోచించినా ఆమెకు ఎటువంటి క్లూ దొరకకపోవడంతో వెంటనే కౌశిక్కి ఫోన్ చేసి కుదిరితే ఆదిత్య చైల్డ్హుడ్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కోవా ప్లీజ్ అని చెప్పింది. తర్వాత ఒక 2 రోజులు అలాగే గడిచిపోయాయి. ఆ 2 రోజుల్లో కీర్తన ఆదిత్య ఇద్దరు ఎవరి గొడవ పడలేదు. ఆమె చేసిన వంటలను అతడు ఇష్టంగా తింటూ పోతున్నాడు. అంతేకాదు ఆమెను ఎటువంటి మాటలతో కూడా బాధించడం లేదు. ఒకరోజు ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత కీర్తన తన పనిలో ఉండగా కౌశిక్ నుంచి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ అటెండ్ అయిన కీర్తన వెంటనే అతన్ని కలవడానికి వెళ్ళింది. కీర్తన కౌశిక్ ఇద్దరు రెస్టారెంట్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు. ఎలా ఉంది వర్ష అంటూ అడిగింది కౌశిక్ వైపు చూస్తూ. కౌశిక్ చిన్నగా నవ్వాడు. దగ్గరికి వస్తే పారిపోతుంది, ఇంకా భయం పోలేదు తెలుసా అన్నాడు. పైగా సడన్గా ఇన్ని జరిగేసరికి కొంచెం స్ట్రెస్గా ఉంది కూడా. ఇప్పుడంతా మొత్తం తనే హ్యాండిల్ చేస్తుంది కదా. ఇంట్లో ఆంటీకి కూడా బీపీ ఎక్కువైపోయింది. సో మొత్తం వర్క్ చేసుకుని కాలేజీకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. మొన్ననే 2 పని వాళ్ళని పెట్టాను ఇంట్లో. ఇప్పుడు కొంచెం ఫ్రీ అన్నాడు నవ్వుతూ. వావ్ వావ్, భార్య పనిచేస్తూ ఉంటే అస్సలు చూడలేడమ్మా పిల్లగాడు అని అంటే కీర్తన అతడు బుగ్గపట్టి గట్టిగా లాగింది. ఎంత మారిపోయావు అసలు నువ్వు అంటూ. నాకే తెలియకుండా నా చెల్లెల్ని ప్రేమించి దాని చుట్టూ తిరుగుతూ ఉన్నావు. ఇప్పుడు రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది కౌశిక్ తెలుసా. ఆ మాటకి కౌశిక్ నవ్వుతూ నేను కాదు నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. నా బెస్ట్ ఫ్రెండ్వి తెలుసా. నాకున్న ఒక్కగానొక్క ఫ్రెండ్వి నువ్వు. ఆదిత్య హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది, కానీ వాడేమో అలా నువ్వేమో ఇలా అని అడుగు. కొంచెం బాధగా పర్వాలేదు, డోంట్ వరీ, ఆ రోజు కూడా తొందరలోనే వస్తుందిలే అంటూ కాఫీ తాగుతూ ఉండగా కౌశిక్ వెంటనే ఆమె చేతికి ఒక ఫైల్ ఇచ్చి ఇది ఆదిత్య గురించి మొత్తం అతడి చైల్డ్హుడ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అది తీసుకొని చూస్తూ ఉంది కీర్తన. ఆదిత్యకి 15 ఏళ్ళు వచ్చేంత వరకు ఒక అనాథాశ్రమంలోనే ఉన్నాడు. ఆ తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడన్న విషయం ఎవరికీ తెలియదు. తిరిగి మన మెడికల్ కాలేజీలో ప్రత్యక్షమయ్యాడు. ఈ మధ్య కాలంలో అతడి డీటెయిల్స్ అన్నీ మిస్ అయ్యాయి అన్నాడు కౌశిక్. దాని వైపే చూస్తూ ఉన్న కీర్తన దీని గురించి ఇంకా దత్తత డీటెయిల్డ్గా తెలుసుకునే ఛాన్సెస్ ఎవరికైతే ఉన్నాయో అవన్నీ ట్రై చేయవా ప్లీజ్. నాకు ఆదిత్య గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి. నాకు తెలిసినంత వరకు ఆదిత్య చాలా జెన్యూన్. కోపం ఎక్కువే కానీ తప్పు చేయాలనుకునేవాడు మాత్రం కాదు. ఒకరిని ఖచ్చితంగా కావాలని హర్ట్ చేయడు. ఎప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది అంది కీర్తన ఆలోచిస్తూ. దానికి కౌశిక్ నవ్వుతూ తలూపి ఇందుకీ రోజులు ఎలా గడుస్తున్నాయి అన్నాడు నవ్వుతూ. కొంచెం ఇష్టం కొంచెం కష్టం నవ్వుతూ చెప్పింది కీర్తన. కానీ పర్వాలేదు, వాడి ప్రేమలో అన్నీ మేనేజ్ చేసేవచ్చు అంది నవ్వుతూ. కానీ అసలు ఆదిత్య గురించి నాన్ స్టాప్గా చెప్తూనే ఉంది. ఆదిత్య కదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, ఇలా ఉంటాడు, ఇంత కోపంగా ఉంటాడు అని ఆమె వైపు కొన్ని నిమిషాల వరకు చూసిన కౌశిక్ గట్టిగా నవ్వి చప్పట్లు కొట్టాడు. వావ్, నా బెస్ట్ ఫ్రెండ్ కంప్లీట్గా ఇప్పుడు పూర్తిగా ప్రేమలో పడిపోయింది. నిజంగానే చాలా గ్రేట్. నిజంగానే ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుసా, మనం కాలేజీల్లో చదివేటప్పుడు మనం గడిపిన సమయం మొత్తం తిరిగి రావాలని. అప్పుడు నువ్వు నేను ఆదిత్య ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా అతడు పూర్తిగా మారిపోతే నువ్వు నేను ఆదిత్య వర్ష మన ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, అది మొత్తం చూడాలని ఉంది అన్నాడు అతను ఆనందంగా. గతం మొత్తం గుర్తుకొచ్చింది కీర్తనకి. ఆదిత్య కౌశిక్ తను ముగ్గురు సేమ్ మెడికల్ కాలేజ్, ముగ్గురు కూడా మెరిట్ పైన వచ్చిన వాళ్ళే. ఫస్ట్ ఇయర్ తను తమ స్నేహం జరిగింది. ఆ తర్వాత తొందరలోనే చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారు. ప్రతి సంవత్సరం ఆదిత్య వచ్చేటువంటి జూనియర్స్ని చాలా సింపుల్గా ర్యాగింగ్ చేసేవాడు. వాళ్ళలో ఉన్నటువంటి భయం పోయి వాళ్ళు హ్యాపీగా క్యాంపస్లో కలిసిపోవాలని కమాన్ ఫ్రీగా ఉండండి, ప్రాబ్లం ఏం లేదు అంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేసేవాడు ఆదిత్య. కానీ ఆదిత్య కళ్ళల్లో తన కోసం ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కనపడేది. అది కీర్తన ఎప్పుడు గమనించేది. అప్పుడప్పుడు కౌశిక్తో కొంచెం క్లోజ్గా ఉండేది. అది చూసిన ప్రతిసారి ఆదిత్య కళ్ళల్లో జలసి వచ్చేది. ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా ముగ్గురు కలిసి వెళ్ళేవాళ్ళు. మూవీలు, రెస్టారెంట్లు, ఎక్కడికైనా సరే. కీర్తన కౌశిక్ ఇద్దరు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. అది ఎందుకో అది ఆ తప్పు మరింత జలసిని కలిగించింది. చిన్నప్పటి నుంచి కౌశిక్ కీర్తన చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు ఇల్లులు కూడా పక్కపక్కనే ఉండడంతో ఆ ఫ్రెండ్షిప్ మరింతగా పెరిగిపోయింది. దానికి తోడు ఇద్దరి పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అవడంతో అది మరింతగా కలిసి వచ్చింది. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి మదర్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు. దాంతో మొత్తం ఫ్యామిలీ ఒకరికొకరు ఎంత క్లోజ్ అయిందంటే వాళ్ళని చూసి ఎవరు కూడా ఫ్రెండ్స్ అయితే ఇంత క్లోజ్గా ఉంటారా అనుకుంటారు. అంతగా ఒకరి పర్సనల్ మ్యాటర్లో ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యి ఇంకొకరు ధైర్యంగా మారి ఉంటారు ఎప్పుడు కూడా.
అదే చనువుతో కీర్తన, కౌశిక్ ఎప్పుడూ ఉండేవాళ్ళు కానీ దానిని ఆదిత్య అర్థం చేసుకోలేదు. వాళ్ళ ఫ్రెండ్షిప్ని అతడు మరో రకంగా ఊహించుకునేవాడు. అందుకే వాళ్ళతో ఎక్కువగా కలిసేవాడే కాదు. తనకున్నటువంటి జలసితో, చిన్నప్పటి నుంచి ఉన్న చనువుతో ఒక్కసారిగా కీర్తన కౌశిక్ని అరే ఒరే అని కూడా పిలిచేది కానీ ఆదిత్యని మాత్రం ఎప్పుడూ అలా పిలిచేదే కాదు. ప్రేమగా బంగారం అని పిలిచేది. ఎక్కడో ఒక మూల ఆదిత్య తెలియకుండానే ఆమె మనసులో స్థానాన్ని సంపాదించాడు. దానికి కూడా ఆదిత్య మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. చనువుతో అతన్ని పిలుస్తూ ఉంది, తనని పిలవడం లేదు, వెటకారం చేస్తుందేమో అని. అంతేకాకుండా కీర్తన కౌశిక్ మధ్య అసలు ఎటువంటి సీక్రెట్స్ కూడా ఉండేవే కావు. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసు. కౌశిక్ వర్షాన్ని ప్రేమిస్తున్నాడని అప్పుడే ఆమెకి చెప్పేశాడు. చిన్న క్రష్ ఉంది వర్ష మీదని. అప్పటికే ఆమె ఇంటర్ చదువుతుంది. కీర్తన చదువయ్యేంత వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పడంతో ఆ విషయం నాకు తెలుసులే అని చెప్పిన కౌశిక్ కూడా అక్కడికి ఆ విషయం వదిలేశాడు. అదే సమయంలో తన మనసులో ఉన్న మాట కూడా కీర్తన కౌశిక్తో చెప్పింది. మొదట ఆశ్చర్యపోయిన తర్వాత సంతోషపడ్డాడు. కానీ ఆదిత్య మాత్రం వీళ్ళిద్దరిది ఎప్పుడు సీక్రెట్లు మాట్లాడుకుంటూ ఉంటారంటూ వాళ్ళకి దూరంగా ఉండేవాడు. అంతేకాని తన మనసులో ఉన్న మాట వాళ్ళకి చెప్పాలని అతడు ఎప్పుడూ అనుకోలేదు. అందులోనూ ముఖ్యంగా కీర్తనకి. కానీ అతడు ఎప్పుడు వాళ్ళిద్దరిని గురించి చాలా కేర్ తీసుకునేవాడు, చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. కాలేజీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ముందరుండేవాడు. ప్రతి క్షణం వాళ్ళని కాపాడుకుంటూ ఉండేవాడు. ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ తన మనసులో ఏముందో అది మాత్రం అస్సలు చెప్పేవాడే కాదు. ఆ ఇద్దరికి అతను ఒక పెద్ద మిస్టరీ లాగా ఉండేవాడు. ఎటువంటి రహస్యాలు చెప్పకుండా, తన గురించి ఏమీ చెప్పకుండా కాలేజీలో హాస్టల్లో ఉండేవాడు కొన్ని రోజులు. కానీ ఆ తర్వాత సపరేట్గా ఒక రూమ్ తీసుకుని ఉండేవాడు. సాధ్యమైనంత వరకు కీర్తన అతడికి తన ఇంటి నుంచి కావలసిన లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్లన్నీ తీసుకుని వెళ్ళేది. కీర్తన వాళ్ళ ఇంటికి ఆదిత్య ఉండే రూమ్ దగ్గరే కాబట్టి రాత్రి భోజనం కూడా తనే పంపించేది. మారు మాట్లాడకుండా ఆమె పంపించేది ప్రతిదీ తినేవాడు. ఆదిత్య చాలా సంతోషంగా, కానీ మనసులో ఉన్న మాట మాత్రం చెప్పేవాడే కాదు. ఒకరోజు కీర్తన క్యాంటీన్లో కూర్చొని ఉండగా కౌశిక్ ఆదిత్య ఇద్దరు ఒకేసారి వచ్చారు. కౌశిక్ హాయ్ అంటే కీర్తన నవ్వుతూ బదిలిచ్చింది. ఆదిత్య హాయ్ అంటే కీర్తన అసలు అతడితో మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. ఆదిత్యకి చాలా కోపం వచ్చింది. వాడు హాయ్ చెప్తే నవ్వుతూ పల్లికి నుంచి హాయ్ చెప్పావు, నేను కూడా చెప్పాను కదా నాకు తిరిగి చెప్పాలని తెలీదా అని కోపంగా అన్నాడు. అది ఎందుకు ఆ సమయంలో తన మనసులో ఉన్న జలసి దాచుకోవాలి అనుకున్నా దాచుకోలేకపోయాడు. చాలా ఫ్రస్ట్రేషన్లో చెప్పాడు ఆమెతో. కీర్తన కూడా కోపం పెరిగిపోయింది. కౌశిక్ వాడితో చెప్పు, నాతో మాట్లాడకని. నాకు వాడితో మాట్లాడే మూడు అస్సలు లేదు. ఏమనుకుంటున్నాడు వాడు? అసలు కొంచెమైనా తెలివి అనేది ఉందా లేదా వాడికి? ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడంటూ కోపంగా చెప్పింది కీర్తన. అబ్బా మీ ఇద్దరు మళ్ళీ మొదలు పెట్టారా అన్నాడు కౌశిక్ ఎదురు వైపు చూస్తూ. ఆదిత్య పక్కన కూర్చొని అనవసరంగా కోపడితే నాకు ఎలా తెలుస్తుంది? కనీసం కారణం అనేది చెప్పాలి కదా, ఎందుకు మాట్లాడడం లేదు అన్నది అని చెప్పాడు సాధ్యమైనంత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. నిన్న సాయంత్రం ఎక్కడున్నావు సూటిగా అడిగింది కీర్తన. అతను ఎక్కడున్నాడు అనే విషయం నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు కౌశిక్. కానీ కీర్తన మాత్రం ఆదిత్య వైపు చూస్తూ ఏం జరిగింది నీకు అసలు? ఒక్కరిని వదలవా నువ్వు? ప్రతి ఒక్కరిని కొడుతూనే ఉంటావు. పని పట్ట లేకుండా ఎంత దారుణంగా కొట్టావో తెలుసా వాణ్ణి? అసలు నిన్న గనక అరెస్ట్ చేస్తుంటే నీపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే నువ్వు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయలేవు తెలుసా? కనీసం తెలుస్తుందా నీకది? ఎందుకు ప్రతిసారి నీ కోపం కంట్రోల్లో ఉండదు అని కోపంగా అంది. ఆదిత్య దానికి చాలా నిర్లక్ష్యంగా చూశాడు. అదేదో జస్ట్ క్యాజువల్గా జరిగింది. నేను కూడా అనుకోలేదు అంత దారుణంగా కొట్టాలని. పర్వాలేదు, నాకేం కాదు, నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు. వాడు నాకు ఇష్టమైన దానిని కోరికగా చూశాడు అంతే. వాడు పళ్ళు రాలగొట్టాను, అందులో తప్పే ఉంది అన్నాడు ఆదిత్య కీర్తన వైపు చూస్తూ. అంటే నీకు ఇష్టమైన వాళ్ళని వాళ్ళు ఏదో బ్యాడ్గా చూశారని నువ్వు వాళ్ళని కొట్టేస్తావా? ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? కోపం పట్టలేకపోయింది కీర్తనకి. చెప్పాను కదా, ఎందుకు అనవసరంగా ఓవర్ చేస్తావు? నాకేం కాదు, నాకు ఏదైనా ప్రాబ్లం అయితే నేను సాల్వ్ చేసుకుంటాను, అర్థమవుతుందా? నువ్వు నా గురించి అస్సలు వరి అవ్వకు నిర్లక్ష్యంగా చెప్పాడు ఆదిత్య. కీర్తన ఏదో చెప్పాలనుకునేంతలో కౌశిక్ తన వైట్ కర్చీఫ్ తీసుకుని ఇద్దరి మధ్యన ఊపాడు. శాంతి శాంతి అని. గాంధీ గారి కోసం, నా కోసం, ఈ కాలేజీ ప్రశాంతత కోసం మీ ఇద్దరు శాంతించాలి అని అందరి తరపు నుంచి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అన్నాడు కౌశిక్ చాలా డ్రామాటిక్గా. అతను అలా చెప్పేసరికి కీర్తన ఆదిత్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఆ తర్వాత నవ్వేశారు. ఎందుకురా అలా ప్రతిదానికి కోపడతావు? కొంచెం ప్రశాంతంగా ఉండరా ప్లీజ్, నా బంగారం కదూ అని చెప్పింది కీర్తన. ఆ క్షణం ఆమె వైపు చూసి మౌనంగా ఉండిపోయాడు ఆదిత్య. అలాగే హ్యాపీగా రోజులు గడిచేవి. సంతోషంగా సాగేటువంటి రోజులు. చిన్న చిన్న గొడవలు అంతేకాని ఎటువంటి ప్రాబ్లమ్స్ అస్సలు ఉండేవి కావు. ముఖ్యంగా ఆదిత్య ఇద్దరిని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. ఒకరోజు ఆదిత్యకి కీర్తన మీదున్న అతడి ఫీలింగ్స్ స్పష్టంగా అర్థమయ్యాయి. అందుకే తన మనసులో ఉన్న మాట కీర్తనకి చెప్పాలనుకున్నాడు. కీర్తనకి చెప్పడానికి కంటే ముందు తన బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ చెప్పాలనుకున్నాడు. ఆ రోజు కీర్తన కాలేజీకి ఆలస్యంగా రావడంతో ఆదిత్య, కౌశిక్ ఇద్దరు క్యాంటీన్లో కూర్చొని ఉన్నాడు.
చుట్టూ చూస్తున్న ఆదిత్య తన మనసులో మాట ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉండగా కౌశిక్ అతడి వైపు విచిత్రంగా చూశాడు. ఏదో మాట చెప్తానని తీసుకుని వచ్చి గంట సేపు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చున్నావు అన్నాడు కౌశిక్ అతడి వైపు చూస్తూ. నువ్వు బానే ఉన్నావు కదా, ప్రాబ్లం ఏమీ లేదు కదా అంటూ అడిగాడు చిన్నగా. నేను నేను కీర్తనాని అంటూ ఆ తర్వాత మాటలు రాలేదు అతడికి. కౌశిక్ అతడి వైపు సూటిగా చూస్తూ, నువ్వు కీర్తనాన్ని ప్రేమిస్తున్నావా అన్నాడు. ఆ మాట వినగానే ఆదిత్య అసలు ఆశ్చర్యపోయాడు. నీకెలా తెలుసు అని. కమాన్ ఆదిత్య, నిన్ను చూసిన వాడు ఎవడైనా సరే చాలా ఈజీగా చెప్పొచ్చు. నువ్వు కీర్తనాన్ని ఎలా చూస్తావు, నీ కళ్ళల్లో ఆమె మీద ప్రేమ ఎంత ఉంది అనేది. నువ్వే కాదు, నాకు తెలుసు కీర్తన కూడా నేను ప్రేమిస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి పద్ధతి దొరకడం నిజంగానే కీర్తన చాలా లక్కీ. అదే సమయంలో నువ్వు అంతకన్నా, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ నీకు భారీగా వస్తుంది కాబట్టి జాగ్రత్త. తనని ఏమన్నా అన్నావనుకో, నేను మాత్రం నీ మొహం పచ్చడి చేసిస్తాను అన్నాడు కౌశిక్. ఆదిత్య చిన్నగా నవ్వి నేనంతవరకు తెచ్చుకోను అంటూ గట్టిగా కౌగులించుకున్నాడు. షూరా, కీర్తన కూడా నా గురించి ఇలాగే అనుకుంటూ ఉంటుంది కదా అన్నాడు మళ్ళీ అతడి వైపు చూస్తూ. కమాన్ ఆదిత్య, అస్సలు టెన్షన్ పడకు. కీర్తన ఖచ్చితంగా నీ గురించి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. చూడు, బెస్ట్ ఫ్రెండ్గా రియాక్ట్ అవ్వడం వల్లే, ఒక లవర్ గురించి రియాక్ట్ అవ్వడం వేరే. నువ్వు ఖచ్చితంగా నీ మనసులో ఉన్న మాట చెప్పు, వెళ్ళి ఎస్ చెప్తుంది చూడు. ఎందుకంటే తన ఫ్రెండ్ మనసులో ఏముందన్న విషయం అతనికి అప్పటికే తెలుసు. ఆ తర్వాత దూరం నుంచి కీర్తన రావడం గమనించిన ఇద్దరు కౌశిక్ ఆదిత్య వైపు చూసి, తనతో మాట్లాడు, నేను లైబ్రరీకి వెళ్తున్నాను, నాకు రిజల్ట్ ఈవినింగ్ ఖచ్చితంగా చెప్పాలి అంటూ అక్కడి నుంచి వెళ్తూ కీర్తనకు ఎదురుపడి, చిన్న పనుంది చూసుకొని వస్తానన్నాడు. క్యాంటీన్లో ఉండని చెప్పేసి వెళ్ళిపోయాడు. కీర్తన అతడి వైపు నవ్వుతూ చూసి వెళ్ళి ఆదిత్య ముందుకు వచ్చింది. ఏమైంది సార్, ఉదయం నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నావు? గుడికెళ్ళాను ఇంట్లో వాళ్ళతో కలిసి, ఇదిగో ప్రసాదం అంటూ అతని నుదురున కుంకుమ పెట్టి తన చేతిలో ఉన్న ప్రసాదం అతని నోట్లో పెట్టింది. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాడు. ఏంటి అన్నట్టు అతడి వైపు చూసింది. కీర్తన, నీకు తెలుసు కదా, నాకు ఈ ముసుగులో గుద్దులాట ఇష్టం ఉండదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం కీర్తన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ చాలా ఫ్రాంక్గా విషయం చెప్పాడు ఆదిత్య. ఆ మాట వినగానే కీర్తన ఒక క్షణం అతడి వైపు అలాగే షాక్ అయి చూస్తూ ఉంటే ఆదిత్యకి భయం వేసింది. చూడు, నేను నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పాను, అంతేకాని నేను బలవంతం చేయడం లేదు. నేను కీర్తన అతని వైపు ఒక క్షణం చూసి, సారీ ఆదిత్య, నిజంగానే నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. ఆ మాట చాలా డిసప్పాయింట్ అయిపోయాడు ఆదిత్య. నిజంగానే నువ్వెప్పుడు నన్ను ప్రేమించలేదా అని కీర్తన నవ్వితే, నేనే కాదు ఏ అమ్మాయి కూడా నిన్నెందుకు ప్రేమిస్తుంది చెప్పు. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకున్నావా, ఎలా ఉన్నావు అన్నది. పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా పోషిస్తావు? సరే అది వదిలే, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటామే అనుకో. నేను నీ బిహేవియర్ చూసావా, ఎప్పుడు ఎప్పుడు చూడు రౌడీలా ఉంటావు. ఎప్పుడు ఏ కేసులో వెళ్ళి ఇరుక్కుంటావు అన్నది కూడా తెలియదు. ఎప్పుడు ఎవరితో గొడవ పడతావో తెలియదు. ఇంటికి కరెక్ట్గా వస్తావో రావో తెలియదు. వచ్చినా ఏ కండిషన్లో ఉంటావో తెలియదు. నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయినా చేసుకుని ప్రతిక్షణం చేస్తూ బ్రతకలేదు ఆదిత్య. నా వల్ల కాదు అసలు. ఆ మాటకి తెలియకుండానే ఆదిత్యకి కోపం వచ్చింది. చూడు, అనవసరంగా మాట్లాడుకో అన్నాడు గట్టిగా. ఇదిగో ఇదే ఇదే నేను చెప్పేది. ఈ ఆవేశం, ఈ కోపం, అర్థం లేని నీ అహంకారం, ఈగో, దానికోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు. నీలాంటి వాడితో అసలు ఫ్రెండ్షిప్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ అనుకోకుండా జరిగిన పరిచయం ఇంతవరకు వచ్చింది కాబట్టే కనీసం స్నేహంతో అయినా నువ్వు మారుతావేమో అనుకున్నాను. కానీ నువ్వు ఏకంగా ప్రేమ విషయం వరకు వచ్చేస్తావు. ఐ డోంట్ లైక్ యూ ఆదిత్య. నీకు ఆ విషయం స్పష్టంగా చెప్పాలనుకున్నాను. నువ్వు అసలు నా కరెక్ట్ మ్యాచే కానే కాదు. నువ్వు సూటబుల్ కానే కాదు. నా ఫ్రెండ్షిప్ కావాలనుకుంటే ఈ టాపిక్ని మన మధ్య ఇంకెప్పుడు రాకుండా చూసుకో అని స్ట్రిక్ట్గా చెప్పింది కీర్తన. చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆదిత్య షాక్ అయినట్టు అలాగే నిలబడిపోయాడు. అతనికి అసలు అర్థం కాలేదు కీర్తన తన గురించి అలా మాట్లాడుతుందని. అలా ఆలోచిస్తున్నాని కౌశిక్ వచ్చి అతని ముందర కూర్చున్నాడు. ఏమైంది, రిజల్ట్ ఏంటి అని ఆదిత్య అతని వైపు నిర్మితంగా చూసి ఇందాక తనకు కీర్తన మధ్య జరిగింది చెప్పాడు. ఒక క్షణం కౌశిక్ షాక్ అయినా, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది, నేను మాట్లాడతాను కీర్తనతో అన్నాడు. కానీ ఆదిత్య ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వద్దు, అందులోనూ ప్రేమ విషయం కాబట్టి. కానీ కౌశిక్ అస్సలు ఒప్పుకోలేదు. తన బెస్ట్ ఫ్రెండ్ గురించి తనకు తెలుసు. కీర్తన చాలా డీప్గా ఆదిత్యను లవ్ చేస్తుంది. మరెందుకు ఇలా చేసిందనేది అతనికి కూడా అర్థం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆమె చాలా ఎదురు చూస్తుంది. ఆదిత్య ఎప్పుడు తనకు ప్రపోజ్ చేస్తాడు, తను ఎప్పుడు ఎస్ చెప్పాలని ఎదురు చూస్తుంది, ఎప్పటి నుంచో అని. అందుకే కౌశిక్కి చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది, ఎందుకు ఇలా చేసింది కీర్తన అని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.